వెల్కమ్ బ్యాక్ టు మన ఇండియా నుండి ఎన్నో స్కెల్టన్స్ ఎక్స్పోర్ట్ చేశారు. చిల్డ్రన్స్ని ప్రాస్టిట్యూషన్కి పంపించారు. క్రిస్టియానిటీని ప్రమోట్ చేశారు. ఇలా చాలా చాలా గొప్ప గొప్ప పనులు చేశారు. భీమవరం గోదావరి జిల్లాలో మొత్తం ఆల్ ఓవర్ మన ఆంధ్ర తిరిగిలేదు కోడిపందాలకి. గిఫ్ట్లు ట్రాఫీలు అన్నీ పెట్టేశారు. మరి అవన్నీ నిజంగా వచ్చాయో లేదా గిఫ్ట్ స్టోర్లో కొనిసారో. అరే ఏంట్రా గొర్రెని రెండు కాళ్ళతో నిలబెట్టారు. అడి అమ్మ, ఈ డొక్కులు అంటించడమే ఎక్కువరా, ఇదే ఎక్కువ. అదే స్క్రాప్ కొట్లోకి వెళ్ళి కొన్ని తెచ్చారు ఐటెంలు, తెచ్చి అంటించారు అన్నీ. ఇదిగో ధీరేనన్నా. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్ టు మా మెమొరీస్ యూట్యూబ్ ఛానల్. శిల్పారామం వైజాగ్ వచ్చాం. చూడండి పురాతన ఇల్లులు ఇలా ఉండే అన్నమాట. చూడండి ఇదంతా రాయితో చెక్కారు. గురూజీ బొమ్మ, ఇదిగో గురూజీ బొమ్మ చూసారా ఎంత బాగుందో. ఇలా రాళ్ళతో చెక్కారు. ఇలాంటి పాతిళ్ళు రేరు. మర్రి చెట్టు మధ్యలో తాటి చెట్టు. ఇదిగో మర్రి చెట్టు మధ్యలో తాటి చెట్టు వచ్చింది. పాములు పట్టేవాడు పాము కాటికే చేస్తాడని. అరే మళ్ళీ మేఘం చూడరా, మంచం కట్టేశారు మర్రి రోడ్లకి. బాగుందరా ఏరియా, బహుదచ్చే. బాగా గోళ్ళ చూడే ఎలా కట్టారు, బాగున్నాయి. పెయింటింగ్లు అవి వేస్తారు ఎక్కడికక్కడ, బాగుందా. బాగుందా ప్లేసు. ఇదిగో ఇక్కడ చూడండి ఉయ్యాల్లో ఊగుతాను. ఎట్నుంచైనా ఒకటే చెక్క. యో ఐఎమ్ ఊగింగ్ ఉయ్యాల. గోవా వస్తుంది, సౌండ్ వస్తుంది. దెయ్యం సినిమాల్లో వస్తాయి కదా, అలా వస్తుంది సౌండ్. ఫ్రీగా వచ్చేస్తుంది సౌండ్. ఇదిగో చూసారా, ఈ సిట్టింగ్ బల్లలు కూడా ఎవరైనా అట్టుకెళ్ళిపోతారని పేరు రాస్తారు. చూసారా, శిల్పారామం పేరు రాస్తారు. ఎవరు బట్టికి వెళ్ళిపోతారు అవి. అది బాగాలేదు నాకు తెలిసి, అది మెయింటెనెన్స్లో ఉందేమో, అండర్ మెయింటెనెన్స్. ఇది చూద్దాం. ఇది సౌండ్ వస్తుంది. బాగుంది కానీ ఇద్దరు ముగ్గురు కూర్చొని పోవచ్చు. నాలాంటి చాల్తీలు అయితే 3 సరిపోతాయి. ఇలాగా 1 2 3. ఓ బాగుందన్న, నిజంగానే బాగుందన్న. అడల్ట్స్కి అయితే 20 రూపాయలు, అది 20 కాదు 30. చిల్డ్రన్స్కి అయితే 10 రూపాయలు టికెట్. కెమెరాలో వ్లాగింగ్లు చేద్దామంటే 600 టికెట్ పెట్టి కెమెరా వ్లాగింగ్ చేస్తున్నాం. చూడండి వీడియో. బాతులు జంకలను వేటాడుతున్న పులి, చిరుతపులి. మధ్యలో బుద్ధుడు, అటుపక్క ఒక బాతు ఇటుపక్క ఒక బాతు. ఆడవి మగవి కలిపి వేసినట్టున్నారు. ఇంకా పిల్లలను పెట్టలేదు. ఇదేదో కొత్తగా ఉంది. ఇదేదో నాకు తెలియట్లే, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. డబ్బుల మూట ఉండరా. ఇదిగో రూపాయి సింబల్, ఇంకో రూపీ సింబల్ ఉంది. డబ్బుల మూట కాసులు ఏరుకొచ్చేయండి. చిన్నప్పుడు మా స్కూల్లో ఉండేది రంగుల రత్నం. ఎక్కి తిప్పి నేను మా వాళ్ళందరినీ స్పీడ్ తిప్పి వదిలేసేవాడిని. ఎగిరిపోయారు అనుకో. ఇదే అండర్ మెయింటెనెన్స్, అన్నీ ఊగుతున్నాయి. స్తంభం బాగుంది. ఇంకా రా. విలేజ్ మ్యూజియం అంట. వెళ్ళరండి. మరి నేను మనుషులు అనుకున్నాను రా. ఇదిగో పూర్వం ఇక ఇలా కొండలు అవి చేసి అమ్ముకొని జీవనోపాధి అలా బతికేవారు. పిల్లకాయలు గుడి గుంచంగుల్లో రాగం పాటలు పాడుకొని ఆడుకుంటున్నారు మంచం మీద కూర్చొని. ఈ బాబాయ్ ఏమో ఒంగోని కుంటలు తయారు చేస్తున్నాడు. పాపం నడునే పోచేద్ది, అంతలా వంగిపోయాడు. మరి ఏం చేస్తాం. ఇంకో మా అమ్మ అలాగే రుబ్బుతుంది. రుబ్బురోలు ఏదో అంటారు రా, తిరకలే ఏదో సంథింగ్. దాంతో వీడు బంగారం చేసేవాడు. వాళ్ళాడేమో కమ్మరోడు. ఏటి అగ్గది గాల్చి ఐరన్ ఉంచుతాడు కదా, ఐరనే వంచాలా ఏంటి ఆడి. ఇలా ఒక్కొక్క జీవనోపాధి. ఇప్పుడంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు, వాచ్మ్యాన్లు అది ఇది అంటారు. కానీ ఒకప్పుడైతే అలా కాదు, అప్పుడు వేరే. ఇది విలేజ్ మ్యూజియం అన్నమాట. విలేజ్ మ్యూజియం ఆర్ట్స్ అండ్ కల్చర్. ఇటు పక్క ప్లేస్ అంతా పాడైపోయింది. నాకు తెలిసి ఇవన్నీ అండర్ మెయింటెనెన్సే, ఏది కండిషన్లో లేదు. ఊరు గుడిసెలు పూర్వం ఎలాగ ఉండేవి.
కానీ అప్పుడు రేకుల షెడ్ ఉండేది కాదు ముందున, ఇప్పుడు వీళ్ళు వేసారు పాక ప్లేస్లో. చింటూ లోకల్ టికెట్ కొన్నాం మేము, ఎందుకు మా మీద అరుస్తావు? ఇదో పాడైపోయిన బండి ఎట్టారు. టికెట్ కొన్నాం చింటూ. ఏంటి బ్రో చింటూ బ్రో, టికెట్ తీసుకున్నాం బ్రో, ఇదిగో టికెట్ ఉంటుంది, డోంట్ బార్క్ ఎట్ మీ. ద జోష్ డ్యాన్స్ అకాడమీ అంటే పూర్వం ఏంటి ఇప్పుడు వేస్తున్నారు భరతనాట్యాలు. అది ఇదిగో భరతనాట్యంది, లోపలికి వెళ్ళి చూద్దాం. అగో గ్లాసులు అవి ఉన్నాయి, డోర్లు అయితే తీయలేదే. ఇదిగో ధీరేనన్నా దీంతానా. ఇంకో వచ్చిన గిఫ్ట్లు ట్రాఫీలు అన్నీ పెట్టేశారు. మరి అవన్నీ వాళ్ళకి నిజంగా వచ్చాయో లేదా గిఫ్ట్ స్టోర్లో కొనిసారో. యోగా చేసుకునే ఆశ్రమంలా ఉంది, ముసలి వాళ్ళు కూర్చొని యోగా చేస్తారు. ఇది దివీస్, కన్స్ట్రక్టెడ్ బై దివీస్ 2023. దివీస్ అనే కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది. దివి చంద్రావదన యోగశాల, యోగాలు చేసుకోవడానికి. ఇంకంతే, ఇక్కడ వరకు ఎండ్ ఈ సైడ్, ఇంకేం లేదే. ఇంకా అక్కడ అన్నీ ఇల్లులు అయ్యి వచ్చాయి. అలా రాయి చూడు సగం చెక్కు వదిలేశారు కొన్ని రాయిలు. ఇవంతా స్కల్ప్చర్ ఆర్టే. ఒకటి నా షెడ్ చుట్టూ కూర్చోడానికి యోగా చేస్తారు. మధ్యలో గురువు గారు ఉంటారు, మనం ఎక్కడక్కడ అలా కూర్చొని ఓం అని యోగా చేయాలి. ఒకడు లాక్కొస్తున్నాడు, ఒకడు తోసుకెళ్తున్నాడు. బాగుంది కదా. ఇది షిప్పు. షిప్ ఎక్కడన్నా మెట్లు కూడా ఉన్నాయి బ్రో. కోడి గుడ్డు పగల కొట్టుకొని వస్తుంది బయటికి కోడి పిల్ల. వాడి అమ్మ బాగా చేశారా, చాలా పలసగా. కోడి గుడ్డు పగలగొట్టుకొని వస్తుంది కోడి పిల్ల. పావురాలు ఉన్నాయి, బాగున్నాయి. హాయ్. కనబడ ఎక్కడ పడితే అక్కడ ఈ లవడాల లవర్సే భయ్యా, చూడడానికి చిరాగా వేస్తుంది. పాప చూడు, పాప పరిస్థితి చూడు, ఎన్ని బుక్కులు మోసి భూమిలోకి వెళ్ళిపోతుంది. పాప బుక్కులు మోసి భూమిలోకి వెళ్ళిపోతుంది. అంటే బేస్డ్ ఆన్ ద ప్రెజెంట్ సర్కమ్స్టాన్సెస్, ప్రస్తుతం ఉన్న కల్చర్ అలాగే ఉంది. ఎందుకంటే పిల్లల క్లాసులు తక్కువ, కానీ మోసి బుక్కులు ఎక్కువ, ఇలాగే ఉంది. మరి ఎక్కువ బుక్కులు మోసి ఒక్కొక్కటి హెవీ బ్యాగులు వేసుకొని భూమిలోకి వెళ్ళిపోతున్నారా, ఆ కాన్సెప్ట్లో ఉంది. బాగుంది. ఇది గుర్రమో తెలీదు, కుక్కో తెలీదు, అటుకి మధ్యలో ఉంది. శిల్పకళా వేదిక. చూసారా, శిల్పకళా వేదిక. భరతనాట్యాలు అవి చేస్తారేమో, బాగుంది కూర్చొని చూడడానికి. నిజంగానే బాగుందన్న. ఇక్కడ ఏదో ప్రేమ జంట ఉంది, వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇద్దాం మనం, సో ముందుకు వెళ్ళిపోవచ్చు. దీనికి అర్థం ఏంట్రా, ఈ బొమ్మకి మేతనేమో మూసుకొని ఉన్నాడు, కిందనేమో మైక్ ఉంది. నాకు తెలీదు. నాకేమర్థమవుతుందంటే బయటను మౌనంగా నటించాలి, లోపల చెప్పియాలి అన్నట్టు అర్థమైంది. మరి మీకేమైనా అర్థమైతే అది కమెంట్ చేయండి. వావ్ వాట్ ఏ వండర్ఫుల్ ఆర్ట్. అసలు ఇదేంటో కూడా పోల్చుకోవడానికి నాకు తెలియట్లే. ఇది పోల్చుకోవడం కూడా కష్టమే, కానీ చాలా బాగుంది. ఇదే పెయింటింగ్ అయి ఉంటే నేను ఒక 10 లక్షలు పెట్టి కొనేసేవాడిని. పెయింటింగ్ కాదు కనుక కొన్నాం. ఈ బొమ్మ బాగుందా, బాగా చెక్కాడురా రాయితో, భలే నించోబెట్టరు. అరే పొడిపోదు కదా తొత్తే. పొరపాటున మనం దగ్గరికి వెళ్ళి అలా పట్టుకోగానే పడిపోయింది అనుకో, చిడతలు ఆడుతుంది. చిడతలు కొట్టారా, చిడతలు కొడుతూ వచ్చారా. ఇది శిల్పారామం పార్క్. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు, కానీ అది పర్లేదు చూడడానికి. కెమెరాకు 600 అన్నారు, అది నాకు న్యాయం అనిపించలేదు. 600 ఇచ్చినంత స్టఫ్ ఏం లేదు అక్కడ. తాపీ మేస్త్రులతో చెక్కించి నిలబెట్టారు. ఏదో ఫారెన్లో స్ట్రీట్స్లో ఉంటాయి చూడు, అలా నిలబెట్టినట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. సగం చెక్కు వదిలేసిన బొమ్మలు.
జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఇప్పటికీ సంక్రాంతి వస్తే భీమవరం గోదావరి జిల్లాలో మొత్తం ఆల్ ఓవర్ మన ఆంధ్ర తిరిగిలేదు కోడిపందాలకి. సో అలాంటి కోడిపందాలను చూపించాడు. పాపం కోడి కాలు ఇరిగిపోయింది అక్కడ పందెం ఆడినప్పుడు ఏమో. బొమ్మ చూడండి ఇక్కడ ఏం చెప్పారంటే శ్రీ సీతారామరాజు వాజ్ డూయింగ్ మెడిటేషన్ సిన్స్ హిస్ చైల్డ్హుడ్. అంటే బాల్యంలోనే యోగా చేస్తున్న అల్లూరి సీతారామరాజు చిన్నప్పుడు అంట. అల్లూరి సీతారామరాజు వాజ్ ఐడెంటిఫైడ్ బై ద ట్రైబల్ పీపుల్. అల్లూరి సీతారామరాజుని గిరిజనులు గుర్తించారంట. అంటే అల్లూరి సీతారామరాజుది పెయింటింగ్ వేస్తారు కానీ అతనిది కూడా విగ్రహం ఉంటే చాలా రియలిస్టిక్గా ఉంది. బ్రిటిష్ పాలకులు గిరిజనులను హింసిస్తూ వాళ్ళ శ్రమను దోచుకుంటున్నారు. అంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళు ఏం చేసేవారు, మన వాళ్ళని చాలా చిత్రవంతలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు లాగేసుకోవడం, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ చేసేవారు కదా. దాన్ని చూపిస్తున్నారు. కాకపోతే 2 బొమ్మలు పెట్టారు. ఇప్పుడు 2 బొమ్మలు ప్యాచ్ వర్క్లే పోయే. గిరిజనులు ఐక్యపరిచి తిరుగుబాటుతనం నేర్పుట. అంటే గిరిజనులందరినీ ఒక దగ్గర ఐకమత్యంగా పేర్చి వాళ్ళందరికీ మోటివేషన్ ఇచ్చి వాళ్ళందరినీ బ్రిటిష్ వాళ్ళపైన తిరుగుబాటు చేయమని చెప్పే టైప్లో అల్లూరి సీతారామరాజు గారు ఇనిషియేషన్ తీసుకున్నారంట. అది చూపిస్తున్నారు. బాగుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అల్లూరి సీతారామరాజు గివింగ్ వార్నింగ్ టు ద బ్రిటిష్ జనరల్. బ్రిటిష్ వాళ్ళకి అల్లూరి సీతారామరాజు వార్నింగ్ ఇచ్చారంట. అంటే మా ట్రైబల్ పీపుల్ జోలికి రావద్దు, వస్తే సాల్తీ లేచిపోతాయని చెప్పారు. అది చూపిస్తున్నారు అక్కడ. అండ్ నెక్స్ట్ బ్రిటిషర్స్ హెరాసింగ్ ద ట్రైబుల్స్ టు నో ద సీతారామరాజు వేర్ అబౌట్స్. అంటే మనం వార్నింగ్ ఇచ్చాక ఊరుకోరు కదా, అందులోని బ్రిటిష్ వాళ్ళు డామినేషన్ ఎక్కువ ఉండేది. సో అలాంటప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చి మన వాళ్ళని చిత్రహింసలు పెట్టేదిగో ఆడవాళ్ళని చూడండి ఎలా కొట్టడం, తలలు లాగడం, చీరలు లాగడం, ఇలాంటివన్నీ చేసి అసల్ట్స్ చేసి అబ్యూస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అల్లూరి సీతారామరాజు జాడ చెప్పండి అని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నట్టు కొడుతున్నట్టు తీసి చూపించారు. ఇంకో బొమ్మలు ఇరిగిపోయాయి, లేదంటే ఇంకా బాగున్నాం. ఒకే సమయంలో విభిన్న ప్రాంతాల్లోని పోలీసులను అల్లూరి సీతారామరాజు కొల్లగొట్టుట. అంటే అల్లూరి సీతారామరాజు పోలీసుల దగ్గర కూడా తన వీరత్వాన్ని చూపించిన ఏరియా ప్రదేశాన్ని చూపించాడు. చాలా బాగుంది. పల్లెటూరులో అప్పుడు బిందులతో నీళ్ళు మోసేవారు. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా చాలా ఊర్లలో బిందులతో నీళ్ళు అవి మోస్తున్నారు. సో అది చూపిస్తున్నారు. వావ్, ఇదేంటి గానుగు పొయ్యిలా ఉంది. ఓహో, నుయ్యిరా కిందకు నుయ్యి ఆడి మా రియల్గా తవ్వేశారా ఏంటి? కష్టపట్టిన ఐరన్ పార్టికల్స్ ఎందుకు పనికిరావు కదా బండి ఐటమ్స్. ఇప్పుడు ఇదే బండి గేర్ సిస్టమ్స్ తోటి, చైన్స్ తోటి గిటార్ కానీ ఇలాంటి వస్తువులు తయారు చేసి గోళ్ళకు అంటించి డబ్బులు తీసుకుంటారు. బకెట్ మూతి, బాల్ బేరింగ్ ఏమో కన్ను పెట్టరు. ఈవిడారు రాయిలు పట్టుకొని వెనక మెల్లిరిసింది. వావ్, లుకింగ్ లైక్ ఏ వావ్. పాపం బరువు మోయలేక వెనక పడిపోతుంది. నేను అట్టుకోనండి. పదండి ముందుకు పోదాం పైకి. గ్రౌండ్ మాత్రం మస్తు ఉంది. కాకపోతే ఇక్కడ ఏం లేవు, ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదు అనిపిస్తుంది భయ్య నాకు. ఇదేంటి రాయా లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్లారిసే. ఇదే రాయి అయితే భలే ఉన్నాం. కానీ బాగుంది. ఇలా చిన్న చిన్న పిచ్చి బొమ్మలు కడతారు, కొత్తగా ఉంటాయి. ఇది ఒకటి, ఇది ఐరన్. 4 ఐరన్ ముక్కలు తీసుకొచ్చి కింద సిమెంట్ దమ్మ వేస్తారు. కానీ బాగుంది. పెయింటింగ్లు అవి వేస్తే ఇంకా బాగా కనపడుతుంది. రాకెట్ వచ్చి మనం చిన్నప్పుడు పేపర్ రాకెట్లు విసురుకుండే వాళ్ళం కదా, అలా ఉంది. మరి ఇదేందిరా అసలు ఈ బొమ్మకి కాన్సెప్ట్ ఏంటి భయ్యా? పక్షులే అయ్యి? బొమ్మకి కాన్సెప్ట్ ఏమీ లేదు. పుట్టలోన పుణ్యాత్ముడేమో. బైక్ పార్ట్స్తో నీట్గా బాగా తయారు చేశారు. ఆర్ట్ బాగుంది, డ్యాన్స్ వేస్తుంది. ఇది ఒకటి, ఇది కూడా అంతే. గొర్రె లెక్క ఉంది బండి. ఇక్కడ అమ్మ లెక్కలు సోది చెప్తున్నారు. సోది చెప్తారు కదా పల్లెటూరుల్లో, విలేజెస్లో. ఇంటికి వచ్చి సోది చెప్తామమ్మ సోది. అది చాలా డీప్ మీనింగ్ ఉంది. ఈ పిక్చర్ మీరు చూసినట్టయితే చాలా డీప్ మీనింగ్ ఉంది. సో కైండ్లీ అండర్స్టాండ్. నేను ఇప్పుడు చెప్పలేను, ఎందుకంటే అర్థం చేసుకోండి. ఇది ఒక బొమ్మ. పాపం హార్డ్ వర్కర్, కష్టపడి పని చేస్తున్నాడు. అడి అమ్మ, ఈ డొక్కులు అంటించడమే ఎక్కువరా, ఇదే ఎక్కువ. అదే స్క్రాప్ కొట్లోకి వెళ్ళి కొన్ని తెచ్చారు ఐటమ్లు, తెచ్చి అంటించారు అన్నీ. ఇది రైతులది.
రైతే రాజు అనే స్లోగన్ మామూలుగా ఉండదు. మన షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి. మీరు చూసినట్లయితే రైతు పొలం దున్నుతున్నాడు నాగలు పట్టుకొని. మైసూర్ ఎడ్లు ఇవి, నాటు ఎడ్లు కాదు, ఒంగోలు కాదు, నాటు కాదు, మైసూర్. అరే ఏంట్రా గొర్రెని 2 కాళ్ళతో నిలబెట్టారు, గొర్రెని 2 కాళ్ళతో నిలబెట్టారు. మధ్యలో ఇంకొక కాలు వచ్చిందిరా. గొర్రె పిల్ల. ఓ మై గాడ్, ఇక్కడ గొర్రె పిల్ల ఉంది బ్రో. ఈ చెప్తున్నా స్క్రాప్ కొట్లో ఇనుము ముక్కలు అన్నీ తీసుకొచ్చి వెల్డింగ్ చేస్తారు అక్కడ. ఇది బాగుంది. ఏంటి దున్నపోతా? ఏంది బ్రో ఇది? దున్నపోతా, ఆవా, ఎద్దే గంగిరెద్దేమో. ఒక మేదన గుడ్డేశారు. ఏంటి క్వశ్చన్ మార్క్, ఏ మెన్ ఇన్ క్వశ్చన్ మార్క్ బికాస్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇది కపుల్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అదే మ్యాజిక్. మీరు కూడా చెప్పగలరు చూస్తే. అంత బాగా చెక్కాడు ఎవడో కానీ. కపుల్స్ బాగున్నారు, ఊగుతున్నాయి. పొరపాటు నట్టు పడిపోయింది అనుకో. ఇంకా లాస్ట్కి వస్తాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని అనుకోవడమే రా. లాట్ బస్ స్టాప్. వావ్, ఇది బాగుంది. గుడిసి ఎంట్రన్స్ బాగుంది కదా. చూడండి ఉల్లాసంగా ఉత్సాహంగా. వెల్కమ్ బ్యాక్ టు మా మెమోరీస్ యూట్యూబ్ ఛానల్. బాగుంది కదా. ఇదిగో ఈవిడ మదర్ తెరీసా తెలుసు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. పరిచయం లేని పేరు. మదర్ తెరీసా ఎంత గొప్పదో. మన ఇండియా నుండి ఎన్నో స్కెల్టన్స్ ఎక్స్పోర్ట్ చేశారు, చిల్డ్రన్స్ని ప్రాస్టిట్యూషన్కి పంపించారు, క్రిస్టియానిటీని ప్రమోట్ చేశారు. ఇలా చాలా గొప్ప పనులు చేశారు. అది డార్క్ సైడ్ ఆఫ్ మదర్ తెరీసా అని ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్లో చదివితే బాగా తెలుస్తుంది. ఈవిడ చేసిన మంచి పనులు చెప్పుకున్నట్టయితే, ఈవిడని చూసి చాలామంది మదర్ తెరీసాలు పుట్టుకొచ్చారు, చాలామంది ఉన్నారు. బట్ అంతలా క్లిక్ అవ్వలే. ఈవిడంటే ఆన్ ద డే నో మీడియాస్, నో ఎక్స్పోజర్స్. సో అలా జరిగింది. అందరికీ ఇలా వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు వ్యవసాయం చేసినాడు అప్పటికి మాత్రం బాడీని మెయింటైన్ చేస్తాడు వితౌట్ ఎనీ జిమ్. ఓకే, ఎటువంటి వర్కౌట్ ఉండదు, ఎటువంటి జిమ్ ఉండదు. జిమ్ లేకుంటే అలాంటి ఫిజిక్ మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ ఫర్ ఫార్మర్స్. ఓన్లీ పాసిబుల్ ఫర్ ఫార్మర్స్. చూడండి వీళ్ళందరూ రైతులు. ఒకడిని మించినోడు ఒకడో దండలు కట్టుకొని ఉన్నారు. అటు అంతే, అటు వాళ్ళే ఉన్నారు. అటు రైతులే, ఇటు రైతులే. అండ్ లాస్ట్లో ఒక ఆర్కిటెక్ట్ గోడ మీద 3D టెక్స్చర్ చెక్కారు భయ్యా. గుర్రం. వెల్కమ్ బ్యాక్ టు శిల్పారామం. దిస్ ఈజ్ శిల్పారామం. మొత్తం చూసాం, ఏ బొమ్మలు అయ్యే ఉన్నాయి. శిల్పారామం అంటే ఏంటి? శిల్పాలే ఉంటాయి.